క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము దేవుని తల్లియు మనందరి తల్లి అయినటువంటి మరియ తల్లికి దేవుని చేత పంపబడిన దైవ వార్తాహరుడైనటువంటి దేవదూత దేవుడు తెలియపరచమని చెప్పినటువంటి మంగళవార్తను తెలియచేయడాన్ని గొప్ప మహోత్సవంగా మనం కొనియాడుతూ ఉన్నాం. నూతన నిబంధనకు పునాది అయినటువంటి ఈ యొక్క మంగళవార్త ఈనాడు మనల్ని ఆనందంతో నింపుతుంది. దేవుని రక్షణ అతి సమీపంలో ఉందన్న సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. దేవుడే మానవుడిగా మన మధ్య జన్మించాడని, పరమ పవిత్రురాలైనటువంటి ఆ జన్మపాప రహితోద్భవి అయిన ఆ అమలోద్భవ మాత గర్భాన జన్మించాడని ఈనాడు ఈ మంగళవార్త మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు మన మధ్య నివసించాడని, ఆదియందు వాక్కు అయిన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించి మన పాప పరిహారార్థం ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించాడని, ఆ మనుష్యావతార పరమరహస్యానికి పునాది ఈ మంగళవార్తయేనని మనకు ఈ మహోత్సవం తెలియచేస్తూ ఉంది. మరియ తల్లికి దైవ వార్తాహరుడైనటువంటి ఆ గబ్రియేలుడు దేవుని సందేశాన్ని అందించాడు. దేవుని అనుగ్రహాలతో నింపబడిన మాత, నీకు వందనము అంటూ ఆ తల్లిని సంబోధించాడు. మరియా అనే పేరు మరియ తల్లికి ఉన్నప్పటికీ అతడు మరియ తల్లిని మరియా అని సంబోధించకుండా దేవుని అనుగ్రహాలతో నింపబడిన దానా అంటూ సంబోధించాడు. మనం ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు మనము పరిశీలించినప్పుడు దేవుడు మరియ మాతకు తెలియపరిచినటువంటి ఆ మంగళవార్తను, ఆ మంగళవార్త ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక ఆరంభపు మెట్టును మనం చూస్తూ ఉన్నాం. దేవుని అనుగ్రహాలతో నింపబడిన మాతగా మరియ మాత పిలువబడింది. మరియా అను పేరునకు వెలుగును ప్రసాదించున్నది అని అర్థము. అయితే ఈ లోకమంతా పాపమనే చీకటిలో మ్రగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు మానవాళిని రక్షించడానికి నిర్ణయించుకున్నప్పుడు ఉదయకాల నక్షత్రంగా ముందే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఈ సృష్టిలోనికి రావడానికి దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో నీతి సూర్యుడైన క్రీస్తునకు ముందుగా ఈ లోకాన అవతరించి మానవాళి రక్షణకు దేవునితో పరిపూర్ణంగా సహకరించి దేవుని అనుగ్రహాలను పుణికిపుచ్చుకొని అటు వెనుక ఆ దేవుని కార్యాన్ని పరిపూర్తిగా దైవ చిత్తానుసారము నెరవేర్చి మానవ రక్షణను సాధించడంలోనూ సాతాను యొక్క కుయుక్తులను అణగద్రొక్కి దాని తలను చితకద్రొక్కే ప్రయత్నంలో మరియమాత విజయం సాధించిన వైనాన్ని ఈ పండుగ మనకు తెలియచేస్తూ ఉంది. మరియమాత ఎంతో గొప్ప ధన్యురాలన్న విషయాన్ని మనం అనేక సార్లు తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మానవ రక్షణను తలపెట్టినప్పుడు ఆదిలోనే ఇదిగో సాతాను గర్వాన్ని అణగద్రొక్కి దాని తలను చితకద్రొక్కి మానవాళిని రక్షించే ఆ స్త్రీ మరియమాతేనని ఆది కాండంలోనే దేవుడు ఆదిలోనే సూచించాడు. అయితే ఈనాడు నూతన నిబంధన ఆరంభంలో నూతన యావగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి మరియ తల్లిని మనం చూసినప్పుడు మొదటి యావ దైవ చిత్తానుసారము జీవించలేని బలహీనత కలదిగాను, రెండవ యావ అయిన మరియ తల్లి దైవ చిత్తానికి పరిపూర్ణంగా అంకితమై దేవుని చిత్తమే ఆమె చిత్తమా, ఆమె చిత్తమే దేవుని చిత్తమా అన్నంతగా, ఏది దేవుని చిత్తమో ఏది ఆమె చిత్తమో కూడా చెప్పలేనంతగా దేవుని చిత్తానికి బద్ధురాలై దైవ చిత్తానుసారము జీవించి తన జీవితాన్ని దేవుని చిత్తానికి అంకితం చేసుకొని ఈ మానవ రక్షణ కార్యంలో తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి తద్వారా తన కుమారుడు దైవ కుమారుడు అయిన క్రీస్తు ద్వారా ఈ మానవ రక్షణ చరిత్రను కొనసాగించింది, మానవ రక్షణను సాధించింది. ఆ విధంగా అటు స్త్రీలందరిలోనూ ధన్యురాలుగాను, ఇటు తన కుమారుడు తీసుకువచ్చే రక్షణానుగ్రహాలు మానవాళికి పరిపూర్ణంగా అందించి మానవులకు తల్లిగా నూతన జాతి అయినటువంటి రక్షించబడిన జాతికి తల్లిగా
యేసుక్రీస్తుని చేత రక్షించబడిన సమస్త మానవాళికి నూతన యావగా, నూతన తల్లిగా మరియమాత మనకి అందించబడుతుందన్న సత్యాన్ని మనం గమనించాలి. యెషయా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుని కంటుంది, ఇదే దేవుడు తన శత్రువుల నుండి మానవాళిని కాపాడతాడు అని చెప్పడానికి గొప్ప గుర్తని యెషయా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. కన్య అయిన మరియమాత గర్భము ధరించి మన శత్రువైనటువంటి సాతాను నుండి, దాని కుయుక్తల నుండి మనల్ని కాపాడి, ఆ సాతాను మన నెత్తి మీదకి ఎత్తుతున్నటువంటి పాపము, మరణమనే అవమానము నుండి మనల్ని వెలుపలకు తెచ్చి దేవుని రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని మరలా దేవుని ప్రియమైన బిడ్డలుగా మార్చడంలో ఈ కన్య సుతుడైనటువంటి యేసుక్రీస్తు ఎంతటి గొప్ప కార్యాన్ని సాధించబోతున్నాడో ఈ ప్రవచనం మనకు తెలియచేస్తూ ఉంది. ఈనాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దైవ సంకల్పానుసారము మానవాళికి రక్షణను ప్రసాదించవలసిన గడియ వచ్చినప్పుడు దేవుడు తన దూత అయినటువంటి వార్తాహరుడైనటువంటి గబ్రియేలును నజరేతులో ఉన్నటువంటి కన్య అయిన మరియమాత వద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఆ మరియమాత దగ్గరకు వచ్చినటువంటి ఆ దైవ వార్తాహరుడైనటువంటి గబ్రియేలుడు మరియ తల్లిని దేవుని అనుగ్రహాలతో నింపబడిన దానా అంటూ సంబోధిస్తూ ఉన్నాడు. అందుకే పునీత బెర్నార్డ్ మరియ తల్లిని చూస్తూ, ఇదిగో ఒక ప్రక్క మరియ తల్లిని, ఇంకో ప్రక్క దేవుణ్ణి చూచినప్పుడు మరియ తల్లే నాకు సంపన్నురాలిగా కనపడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు తన అనుగ్రహాలను పరిపూర్ణంగా మరియ తల్లికి ఇచ్చాడు కాబట్టి ఆ తల్లి ఎంతో సంపన్నురాలిగా నాకు కనపడుతూ ఉంది. తాను ఇవ్వగలిగిన అనుగ్రహాలన్నిటినీ పరిపూర్ణంగా మరియ తల్లికి ఇచ్చేశాడు కాబట్టి దేవుడు నాకు పేదవాడిలా కనబడుతున్నాడంటూ మరియ తల్లి పొందినటువంటి ఆ ధన్యతను, ఆ గొప్ప స్థితిని పునీత బెర్నార్డ్ వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి పునీత బొనవెంతూర్ మరియ తల్లి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ, ఆమె రూపొందించబడిన విధానం గురించి మాట్లాడుతూ, తల్లి యొక్క ఘనత బిడ్డను బట్టే ఉంటుంది, యేసు ఎంత గొప్పవాడో అన్న విధానాన్ని బట్టి ఆ తల్లి మరియమాత గొప్పతనం ఆధారపడి ఉంది. దేవుని తల్లి అయిన మరియమాతను ఇక దేవుడే మరలా మరింత గొప్పదానిగా చేయాలి అనుకున్నా, ఆమె కంటే గొప్పదానిని ఇంకొకరిని చెయ్యాలి అని అనుకున్నా, ఇక దేవునికి కూడా అసాధ్యమయ్యేంత గొప్పగా మరియమాత దేవుని చేత రూపొందించబడిందని, మరియమాత రూపొందించబడినటువంటి ఘనతను గూర్చి పునీత బొనవెంతూరు వివరిస్తూ ఉన్నాడు. ఆమె జన్మపాప రహితోద్భవిగా జన్మించింది. అంతేకాదు మరియమాత దేవుని అనుగ్రహాలను పరిపూర్ణంగా పొందుకొని సృష్టిలో, మానవ సృష్టిలో మరి ఇంకా ఏ మానవుడు పొందనంత గొప్ప మహోన్నతమైన స్థితిలో మరియమాత రూపొందించబడి మన ముందు ఆమె నిలబడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే పునీత బొనవెంతూర్ మరియ తల్లి గురించి వివరిస్తూ, దేవుని తర్వాత అంతటి ఘనతను కలిగింది ఆ మాతేనని, దేవునిచే సృష్టించబడ్డ ఈ అనంత విశ్వంలో, భూలోకంలో కానీ, మానవుల మధ్య కానీ, స్వర్గంలో కానీ, పునీతుల సమూహంలో కానీ, దేవదూత గణములలో కానీ ఆమె అంతటి ఘనతను, శక్తిని, సుగుణాలను పొందుకున్న మరొకరు లేరని, ఆమెకు సాటి మరియొకరు లేరని, ఆమెకు సరితూగగలవారు మరియొకరు దరిదాపుల్లో రాగలిగిన వారు లేరని పునీత బొనవెంతూర్ మరియ తల్లి పొందినటువంటి ఆ ఘనతను గురించి అభివర్ణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను అంత ఘనపరిచాడు. అంతేకాదు స్వయంగా మరియ తల్లి దైవ చిత్తానికి పరిపూర్ణంగా తనను తాను అర్పించుకొని, నేను ప్రభు దాసురాలిని, ఆయన చిత్తము నా యందు నెరవేరునుగాక అంటూ మరియ తల్లి తనను తాను పూర్తిగా దైవ చిత్తానికి అర్పించుకొని, ఆ తల్లి దేవుడు అనుగ్రహించిన ఘనతను పొందడమే కాదు, తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకోవడం ద్వారా ఆ తల్లి ఘనతను సంపాదించుకుంది. కాబట్టి అటు దేవుడిచ్చిన ఘనతను, ఇటు తాను సంపాదించుకున్న ఘనతను బట్టి మరియ తల్లిని మించినటువంటి మరి ఒక్కరు దేవుని తర్వాత
ఇంకొకరు లేరు అన్న విషయాన్ని పునీత బొనవెంతూరు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే పునీత బెర్నార్డును మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు తన దివ్య కుమారుని ద్వారా మనకు వసగిన ఆ కృపావరాలు మరియమాతలో సంపూర్ణంగా ప్రదర్శితమయ్యాయి. అందుకే ఆ దివ్య వార్తాహరుడు మరియమాతను అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు అంటూ సంబోధించాడు. జీవనదాతి అయిన దేవునికే జీవనదాయిని అయ్యింది మరియ తల్లి. అందుకే దైవార్చనలో సృష్టికర్తకు మాతవు నీవు అని శ్రీసభ ఆ తల్లిని శ్లాఘిస్తూ ఉంది. పునీత బెర్నార్డు అన్నట్లు నీ పుత్రునికి పుత్రికవు నీవు అని శ్రీసభ ఆమెకు నమస్కరిస్తూ ఉంది. అందుకే ఆమె దివ్య మాతృత్వపు అదృష్టానికి అనుకూలంగా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు అని శ్రీసభ ఆ తల్లిని శ్లాఘిస్తూ ఆ దివ్య వార్తాహరుడైనటువంటి గబ్రియేలుతో కలిసి ఆ తల్లిని అనుగ్రహ పరిపూర్ణురాలు అంటూ ఈనాడు మనము వందిస్తూ ఉన్నాము. మరియమాత దేవుని అనుగ్రహాలతో నింపబడింది. అందుకే ఆ తల్లి సాక్షాత్తు దేవునికే తల్లి అయ్యింది. దేవుడు నీతో ఉన్నాడు అని ఆ దివ్య వార్తాహరుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో గిద్యోను అనేటటువంటి న్యాయాధిపతి విషయంలో దేవదూత దేవుడు నీతో ఉన్నాడు ఓ యోధుడా అంటూ పలికాడు. అనగా అర్థం, దేవుడు నీకు అప్పగించినటువంటి కార్యాన్ని నెరవేర్చడంలో దేవుడు నీకు సహకరిస్తున్నాడు కాబట్టి నీకు అప్పగించిన పనిని నీవు సంపూర్తి చేయగలవు అని దాని భావం. ఈనాడు మరియ తల్లితో ప్రభు నీతో ఉన్నాడు అని ఆ దివ్య వార్తాహరుడు చెప్పడం ద్వారా మరియమాతకు అప్పగించబడిన మానవ రక్షణ కార్యం మానవ శక్తికి అతీతమైంది. ఈ మానవ రక్షణ సాధించేటటువంటి ఈ కార్యంలో తన కుమారుణ్ణి కని పెంచి పెద్ద చేసి అటు దేవుని చిత్తానుసారము జీవించేలా చేసి అటు వెనుక తన కుమారునితో కలిసి కుమారుడు తల్లి ఇద్దరూ కూడా మానవ రక్షణను సాధించి సాతాను యొక్క బంధనాల నుండి సమస్త మానవాళిని విడుదల చేసే ఈ రక్షణ కార్యం సామాన్యమైన విషయం కాదు. అది మానవ శక్తికి అతీతమైంది కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీకు శక్తినిస్తాడు, ఈ రక్షణ కార్యం సాధించడంలో ఆయన నీకు తోడ్పడతాడు అని చెప్పి ఈ దివ్య వార్తాహరుడు మరియమాతతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దివ్య వార్తాహరుడైన గబ్రియేలుని మాటలు మరియమాత యొక్క అమలోద్భవాన్ని, దేవుడు ఆమెతో ఉండి ఆమెను హెచ్చించిన విధానాన్ని, తద్వారా ఆమె దేవునితో సహకరించి సాతాను బంధనాల నుండి మానవ జాతిని విడిపించి దైవ సంకల్పమైన మానవ రక్షణను సాధించే విషయాన్ని ఈ మంగళవార్త ఈ ప్రపంచానికి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. ఒక సందర్భంలో డొమినిక్ సభకు చెందినటువంటి ధన్య ఆలన్ అనేటటువంటి భక్తునికి మంగళవార్త జపం గురించి తెలియపరుస్తూ మరియ తల్లి ఈ విధంగా చెప్పింది. ఈ లోకము పాపము వల్ల దాని ప్రభావం వల్ల బీడువారిపోయింది, జీవము లేని నేలగా మారిపోయింది. అలాంటి సందర్భంలో దేవుడు తన దూతను పంపించి మంగళవార్తను తెలియచేశాడు. ఈ మంగళవార్తను దేవుడు చల్లని జీవమిచ్చే వర్షంగా ఈ మానవాళికి ప్రసాదించాడు. ఎప్పుడైతే ఈ జీవమిచ్చే వర్షమైన ఈ మంగళవార్త ఈ ప్రపంచానికి మానవాళికి అందించబడిందో అప్పుడు బీడువారిన ఈ భూములు మరలా చిగురించాయి, జీవంతో నింపబడ్డాయి. మనం ఎంత నేలను దున్నినా, ఎంతగా మనము రాళ్ళు ముళ్ళు తీసివేసి నేలను సిద్ధపరిచిన వర్షం పడకపోతే, నీరు లేకపోతే మనం పంటలు పండించలేము. కాబట్టి ఈనాడు పాపము చేత బీడువారిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ నేలను దేవుడు తన దివ్య వార్తాహరుడైనటువంటి గబ్రియేలుని ద్వారా తెలియపరిచిన ఈ మంగళవార్త ద్వారా, ఈ మంగళవార్త సందేశం అనే ఈ వర్షం ద్వారా ఈ నేల తడిసింది,
చిగురించింది, మరలా జీవంతో తొణికెసలాడింది అని చెప్పి మరియ తల్లి ధన్య ఆలనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు భక్తురాలైన పునీత మెటిల్డా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరియ మాత ఆమెకు దర్శనమిచ్చింది. ఆ తన్మయత్వంలో ఉన్నటువంటి ఆ పునీత మెటిల్డా మరియ తల్లి హృదయం మీద మంగళవార్త జపం బంగారు వర్ణంలో దగదగ మెరుస్తూ ఆమె గుండెలపై దర్శనమివ్వడాన్ని ఈ పునీతురాలు దర్శించుకుంది. దేవమాత ఆ పునీతురాలుతో, నా ప్రియ పుత్రిక, నాకు మంగళవార్త జపం కన్నా ప్రీతికరమైన ప్రార్థన మరొకటి లేదు. ఈ మంగళవార్తతోనే త్రిత్వైక దైవం నన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తి సాక్షాత్తు దైవ కుమారునికే తల్లినిగా చేశాడు. కాబట్టి ఈ మంగళవార్త కన్నా నన్ను సంతోషపెట్టేది మరొకటి లేదు అని చెప్పింది. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియా వందనము అనే ఈ మాటలో ఆవే అనే పదం యావను సూచిస్తూ ఉంది. నేను నేర్చుకున్నది ఏమిటంటే, దేవుడు తన అనంతమైన ప్రేమతో నన్ను పాపం నుండి కాపాడాడు. ఆది స్త్రీ అయిన యావ అనుభవించిన అన్ని పాపపు వినాశనాల నుండి నన్ను తప్పించాడు అని మరియ తల్లి ఈ మంగళవార్తను గూర్చి వివరిస్తూ తెలియపరిచింది. మేరీ అనగా వెలుగుతో నిండినది అని అర్థము. అనగా దేవుడు నన్ను వెలుగుతో జ్ఞానంతో నింపాడు. నన్ను ఒక వెలుగుతున్న తారలా చేసి పరలోకములో భూలోకములో వెలుగు ప్రసాదింపగలిగినటువంటి గొప్ప సాధనంగా నన్ను మార్చాడు అని చెప్పి మరియ తల్లి ఆ పునీతురాలైనటువంటి మెటిల్డాకు ఈ దర్శనంలో తెలియజేసింది. అనుగ్రహ పరిపూర్ణురాలు అనగా పవిత్రాత్మ తన అపారమైన కృపను నా మీద కుమ్మరించి ఆ కృపను నా మధ్యవర్తిత్వం ద్వారా అడిగిన ప్రతి వారికి పంచగలిగినటువంటి గొప్ప స్థితిని దేవుడు నాకు ప్రసాదించాడు. తద్వారా దేవుడు తన అనుగ్రహాలతో నన్ను నింపి ఈ అనుగ్రహాలను అడిగిన ప్రతి వారికి అందించి అందరినీ దేవుని కృపతో నింపగలిగినటువంటి, దేవుని దగ్గరకు తీసుకురాగలిగినటువంటి గొప్ప స్థితిని నాకు అనుగ్రహించాడు అని చెప్పి మరియ తల్లి ఈ దర్శనంలో తెలియజేసింది. దేవుడు నీతో ఉన్నాడు అనగా వర్ణనాతీతమైన ఆనందం నాదేనని. ఎందుకంటే శాశ్వతమైన దేవుని పవిత్ర వాక్యం మానవ రూపం దాల్చి శరీరధారిగా నా గర్భంలో అవతరించిందని, ఆ విధంగా దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉండడానికి స్వయంగా నా శరీర రక్తాలనే పంచుకొని మానవ రూపాన్ని దాల్చి ఇదిగో నాకంతటి ధన్యతను ప్రసాదించాడని ఆ తల్లి ఈ దర్శనంలో తెలియజేసింది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే, నీ గర్భఫలమగు క్రీస్తు ఆశీర్వదింపబడిన వారు అగునే అని అటు తాను పొందిన ధన్యతను, అదే రీతిలో తన కుమారుడు పొందిన ధన్యతను వివరిస్తూ, మేమిద్దరము దేవుని చిత్తానుసారము జీవించడం ద్వారా దేవుని రక్షణ కార్యంలో పరిపూర్ణంగా దేవుని చిత్తానికి బద్దులమవ్వడం ద్వారా నేనును నా తనయుడును ధన్యులమయ్యామన్న సత్యాన్ని ఈ మంగళవార్త జపంలో మనకు తెలియపరచబడుతూ ఉందని మరియ తల్లి దర్శనంలో తెలియచేసింది. మనం మరియ తల్లికి మంగళవార్త వినిపించినప్పుడు సమస్త సృష్టి కూడా పులకించిపోయిన విషయాన్ని మరవరాదు. పాప బంధనాలలో చిక్కుకొని సాతాను బానిసములో మ్రగ్గుతూ ఉన్నటువంటి సమస్త సృష్టికి, నిరాశతో ఉన్న ఈ విశ్వానికి ఆనందాన్ని అందిస్తూ దేవుడు ఇక మన మధ్యకు వస్తున్నాడని, తన రక్షణ కార్యాన్ని నెరవేర్చి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడని, పాపమనే చీకట్లను పారద్రోలి తన జీవపు వెలుగును మనకు అందించబోతున్నాడని ఈ మంగళవార్తను విన్నప్పుడు సమస్త విశ్వము కూడా పులకించిపోయింది. మరియమాత ఇచ్చే సమాధానం కోసం ఈ సృష్టి అంతా కూడా ఎంతో ఆతురతతో ఎదురు చూచిందని భక్తులు అభివర్ణిస్తున్నారు. అయితే మరియమాత దేవుని యొక్క మంగళవార్తకు అవును అని సమాధానం చెప్పడంతో ఈ సృష్టి అంతా ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకొని ఊరటను పొందింది. దేవునితో సహకరించే మరియమాత యొక్క అవును అనే సమాధానము నూతన సృష్టికి ఆరంభము.
మానవ రక్షణ చరిత్రకు ఇది మొదటి మెట్టు. మరియ తల్లి దైవ చిత్తానికి తనను తాను అర్పించుకొని దైవ ప్రణాళికను మానవుల మధ్య నెరవేరడానికి తల్లి మరియ చెప్పిన అవును అన్న సమాధానము యావత్ సృష్టి మొత్తాన్ని దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి సృష్టిగా, దేవునితో సహకరించే సృష్టిగా, దేవుని యొక్క రక్షణను తనివితేర అనుభవించే సృష్టిగా ఆ తల్లి చెప్పిన అవును అన్న మాట మార్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే మరియ తల్లికి అందించబడినటువంటి మంగళవార్తను మనం చూచినప్పుడు, ఆ మంగళవార్తను మనం జపిస్తున్నప్పుడు, దేవుడు మంగళవార్తను మరియ తల్లికి తెలియపరచడం ద్వారా మరియ తల్లిని దేవుడు ఎంతగా ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడో మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆమె బిడ్డలైనటువంటి సమస్త మానవాళిని కూడా మరింత ఉన్నతమైన స్థితికి లేవనెత్తడానికి దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను మరియ తల్లిని ఉన్నతమైన స్థితికి లేవనెత్తడం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరియ తల్లి పొందిన ధన్యత మరియ తల్లికి మాత్రమే కాదు, ఆమె బిడ్డలైన ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసాదించాలనుకున్నాడు. అందుకే ముందుగా మరియ తల్లికి అంతటి ధన్యతనిచ్చాడు, అనుగ్రహ పరిపూర్ణురాలిని చేశాడు. సాక్షాత్తు దేవుడే ఆమె గర్భంలో రూపొందేలా చేసి తద్వారా ఆమెయు ఆమె తనయుడు అయినటువంటి లోకరక్షకుడు దైవ కుమారుడైన క్రీస్తు ద్వారా మానవ రక్షణను సాధించాడు. మరియ తల్లి అవును అన్న మాట ద్వారా ఈ సృష్టి మొత్తము క్రొత్త నూతన జీవంతో నింపబడినటువంటి సృష్టిగా రూపొందడానికి దేవుడు తన రక్షణ ప్రణాళికను ప్రారంభించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంగళవార్త జపం ద్వారా మనం మరియ తల్లిని గౌరవిస్తున్నప్పుడు ఈ మంగళవార్త జపము, ఈ మంగళవార్త మరియ తల్లిని గణపరచడమే కాదు, మరియ తల్లికి అంత ఘనతనిచ్చినటువంటి దేవుణ్ణి గణపరిచేటటువంటి వార్తగాను జపముగాను మనం దీనిని గుర్తించాలి. ఈ మంగళవార్త జపాన్ని మనం చెబుతున్నప్పుడు మరియ తల్లి గణపరచబడడం ఒక ఎత్తు అయితే, అంతకంటే ఆ తల్లికి అంత ఘనతనిచ్చినటువంటి దేవుడు గణపరచబడడం దీనిలో ఉన్నటువంటి మర్మం. ఈ విషయాన్ని గమనించుకొని ఇదిగో ఇంతటి ధన్యతను మరియ తల్లికి ఇచ్చినటువంటి ఆ ప్రభువే ఈ మంగళవార్త జపాన్ని జపించడం ద్వారా, ఆ మంగళవార్తను ధ్యానించడం ద్వారా మనము ఆ దేవునికే ఆ మహిమను ఘనతను ఆపాదించగలుగుతున్న దేవుడే ఈ మహిమను ఘనతను ఈ మంగళవార్త జపం ద్వారా మంగళవార్త ద్వారా పొందుతున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ మంగళవార్త దైవ చిత్తము, ఇదిగో ఈ మంగళవార్త తరువాత కాలంలో జరిగేటటువంటి ఆ రక్షణ కార్యం అంతా కూడా దేవుని చిత్తం. కాబట్టి మంగళవార్త జపాన్ని జపించడం ద్వారా తల్లిని గౌరవించడమే కాదు, ఆ తల్లికి అంత ఘనతనిచ్చిన దేవునికి కూడా మహిమను ఘనతను మనము చేకూర్చగలుగుతున్నామన్న సత్యాన్ని ఎన్నడూ మనం మరువరాదు. ఇంతటి మహోన్నతమైనటువంటి ధన్యతను దేవుడు మానవాళికి ఇవ్వాలి అనుకున్నప్పుడు మరియ తల్లికి మంగళవార్తను తెలియచేశాడు. ఆ తల్లి దేవునితో సహకరించుట ద్వారా మనకి ఈనాడు గొప్ప ఆనందకరమైనటువంటి మహోత్సవపు సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప సంఘటన మన ముందు మనకు ఆవిష్కృతమయ్యింది. అందుకే మనం ఈనాడు ఇంతగా ఆనందిస్తూ ఒక ప్రక్క మరియ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి దేవుని చిత్తానికి అవును అని చెప్పి దైవ చిత్తానుసారము జీవించడానికి నిర్ణయించుకున్నప్పుడు, తద్వారా దైవ చిత్తము నెరవేరడానికి సమస్తము సిద్ధం చేయబడినప్పుడు ఇదంతా మనందరి రక్షణ కార్యమే. కాబట్టి ఈ మంగళవార్త మన రక్షణను, మన ఆనందాన్ని, మన నిత్య జీవాన్ని మనకు తీసుకుని వచ్చే వార్త. కాబట్టి మనం ఈనాడు ఎంతగానో ఆనందిస్తూ ఈ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్న ఈ మంగళవార్త మహోత్సవం నాడు మనల్ని రక్షించడానికి నిర్ణయించుకున్నటువంటి ఆ దేవుని కృపకు, కారుణ్యానికి కృతజ్ఞత చెబుతూ, ఆ దైవ చిత్తానికి లోబడిన మరియ తల్లికి కృతజ్ఞత చెబుతూ మన రక్షణ కార్యము ఈ విధంగా నెరవేరిందని తెలుసుకుని ఆనందిస్తూ కృతజ్ఞతాభావంతో ఈ పండుగను జరుపుకుందాం. ఆ దేవుడి పండుగ ద్వారా మనకు అందించాలనుకున్న ఆ రక్షణానుగ్రహాలను పొందుకున్న తల్లి మరియను గౌరవించి, ఆ తల్లి మనకు తన మధ్యవర్తిత్వం ద్వారా తీసుకుని వచ్చే రక్షణానుగ్రహాలు నిండుగా పొందుకుందాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభువు, ఆ కరుణామయుడు మరియ తల్లి యొక్క సహకారంతో మనందరి రక్షణ కార్యాన్ని నెరవేర్చిన ఆ కృపామయుడు ఈ మంగళవార్త మహోత్సవం నాడు తాను మన మీద కుమ్మరించాలనుకున్న తన రక్షణను
రక్షణానుగ్రహాలను నిండుగా మనకు ప్రసాదించి మనల్ని మన కుటుంబాలను తన దీవెనలతో నింపి రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.